డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నుండి మొదలై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొని ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి, చిర్లా సోమసుందర్ రెడ్డి, కళా వెంకటరావు విగ్రహాలకు పూలమాలలు వేసి అక్కడ నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు బైక్ మీద ర్యాలీగా బయలుదేరి వెళ్లి కొత్తపేట సెంటర్ వద్దకు చేరుకుని అక్కడ నుండి నాయకులు, కార్యకర్తలతో పాటు నడుచుకుంటూ కొత్తపేట ఎలక్ట్రికల్ ఏడీఈ ఆఫీస్ వద్దకు చేరుకుని ఏడీఈకి కరెంటు బిల్లులు తగ్గించడం కోసం రిప్రజెంటేషన్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచమని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ అని బిల్లును పెంచడం ఏమిటన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ గారు ప్రభుత్వం కట్టడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎవరైతే మరి కొంతమంది బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ఎస్సీ మరి వినియోగదారుడికి కరెంటు బిల్లు 500 వచ్చేటువంటి 2000 రూపాయలు వస్తే మనస్తాపానికి గురై అతనికి కరెంటు కట్ చేస్తే బాధపడి ఈ రోజున మరి అతను ఆత్మహత్యాయత్నం చేశాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక మంది వారి పరువులు పోయే విధంగా కరెంటు బిల్లులు కట్టినటువంటి వారికి మరి వారి యొక్క కరెంటు ఛార్జీలు పెంచి వారిని ఈ రోజున వారిని ఈ రోజున ఇబ్బంది పెట్టే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈ రోజున మరొక పోరుబాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదలుపెట్టాం. ప్రజలకి పెంచిన కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలని, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని, సూపర్ 6 అని ఘోరంగా మోసం చేసిన ప్రజలకి మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ కొత్తపేట నియోజకవర్గం నుంచి మరి యావత్ శ్రేణులంతా కూడా ఉత్సాహంగా కదిలి వచ్చినందుకు వారందరినీ పేరు పేరును అభినందిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు పంచుకు తినడానికే కూటమి అనుసంధానంగా వారు అన్ని విధాలుగా కూడా మరి పంచుకు తింటున్నారు తప్ప ఎక్కడా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయట్లేదు. అందుచేతే ఒకే ఒక నాయకుడిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాల పట్ల బాధ్యత తీసుకుని ఈ పోరుబాట వైఎస్ఆర్ పోరుబాట కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి మెడలు ఉంచి ఈ కరెంటు బిల్లు తగ్గించే విధంగా అందరూ కష్టపడి ఈ యొక్క ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.